ఇక్కడ నుంచి బలసాని కిరణ్ కుమార్ గారు నిలబడ్డారు కదా. బలసాని కిరణ్ కుమార్ మాకు తెలుసా బాబాయ్? తెలిసి పోయేసాం 2-3 సార్లు అక్కడికి. వచ్చారా? ఇక్కడికి వచ్చారు 2 సార్లు. అందుబాటులో ఉంటున్నారా? బాగానే ఉంటుంది. మాట్లాడడం గానీ మీకు సమస్యలు ఉన్నాయా అని అడిగారు. మాకు వచ్చిపోయారు 2 సార్లు. చేస్తారంటావా? గ్యారంటీగా. అంటే కొత్త క్యాండిడేట్ కదా ఆయన. కొత్త అయినా పర్లేదు, పార్టీ ఉంది కదా, లాంగ్ నుంచి పార్టీ అభిమానం ఉంది కదా, అభిమానాన్ని బట్టి కొత్త అయిన పాత అయినా అది ఏముండదు, తేడా ఉండదు. అది మరి ఏంది బాబాయ్ గుర్తు ఈసారి జగన్ గారి గుర్తు ఏంది? ఫ్యానే. గ్లాస్ కదా అది పగిలిపోయే గ్లాసు. మాది ఫ్యానేనమ్మా ఇప్పుడు తిరిగేది. గ్లాస్ కాదా? గ్లాస్ అనుకుంటున్నాను. గ్లాస్ కాదు, ఫ్యానే. అనుమానం లేకుండా వచ్చేసింది. ఇక్కడ నుంచి బలసాని కిరణ్ కుమార్ గారు నిలబడ్డారు కదా బాబాయ్, తెలుసా? తెలిసేది, మొన్న నిలబడ్డాడు, తిరుగుతున్నారులేమ్మా. ఎలా అనిపిస్తుంది? మీతో మాట్లాడారా ఏమన్నా? ఇంకా రాలేదు ఇక్కడికి. వచ్చాడేమో తెలియదు. వచ్చాడంట, మేమేదో పొలం పనికి పోతాం. మామూలుగా తెలుసు నిలబడ్డారని, అంతేనా? మరి ఈసారి గుర్తేంటి బాబాయ్ జగన్ గారిది? కానీ గ్లాస్ కదా, మార్చినట్టున్నారే. గ్లాస్ ఎప్పుడో పుట్టిందిగా. జనసేన పార్టీకి గుర్తు పెట్టారు. ఆయన నిలబడ్డాక్కడ గెలవలేదు. ఇంకా గ్లాసు అని జనాన్ని నమ్మియాలని చుట్టి అట్ట కుదిరేది. ఫ్యానే గ్యారంటీగా. ఇక్కడ నుంచి బలసాని కిరణ్ కుమార్ గారు నిలబడ్డారు కదమ్మా, తెలుసా? ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇప్పుడు. తెలుసు. ఓకే, వచ్చారమ్మా? వచ్చారు. మాట్లాడారా మీతో? మాతో మాట్లాడారు. మొన్న కూడా స్కూల్లో మీటింగ్ పెట్టారు, వెళ్ళాం మేము అందరం కలిసి. బాగానే మాట్లాడారు సార్ కూడా. మీకేమన్నా పనులు అవసరం ఉంటే రమ్మని గానీ చేస్తామని గానీ? చేస్తున్నారు చెప్పారు, చేస్తారు కూడా నమ్మకం మాకు. మరి గెలిపిస్తారా? తప్పకుండా. జగన్ అన్నని. జగన్ గారు గుర్తేండి? జగన్ గారు ఫ్యాను. అది తెలీదు. పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుందా? 3000. ఎవరు ఇస్తున్నారు? జగన్ గారే. అంటే జగన్ గారు ఇంటికి వచ్చి కదా, వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తున్నారు. ఈ నెల ఎలా తెచ్చుకున్నావు? ఈ నెల ఇవ్వలేదు, అక్కడికి వెళ్ళాము. ఎక్కడ? సచివాలయం. సచివాలయం. మరి నీకు ఏ పద్ధతి బాగుంది? వాలంటీర్ ఇంటికి తెచ్చి ఇంటికి తెచ్చటమే బాగుంది. లేదు, అక్కడికి వెళ్ళి తీసుకోవడం. అక్కడికి వెళ్ళటం బాగాల. ఎందుకంటే ఎండ ముసలాళ్ళం వెళ్ళలేక. ఇంతకు ముందు అట్లాగే తెచ్చుకున్నారు కదా? ఇంతకు ముందు అప్పుడు నేను నాకు ఇవ్వలేదులే, ఇప్పుడు జగన్ వచ్చినాక ఇచ్చారు. అప్పుడు 67. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం బాగుంది. బానే ఉంది. పెన్షన్ ఇప్పుడు 4000 చేసిస్తానంటున్నారు కదా చంద్రబాబు గారు. మాకు చంద్రబాబు ఇచ్చిన వేయం. ఎందుకంటే ఆ ప్రభుత్వం మాకు నచ్చలే. ఎందుకని అంటే మంచిగా లేదు, చూస్తున్నాంగా కళ్ళతో. కళ్ళు ఉండేగా. ఇప్పుడు పేదవాళ్ళని పేదవాళ్ళని ధనికుల్ని ఏ రకం చేస్తాడు? చేసినప్పుడు చేయలేదుగా, ఇప్పుడు చేస్తున్నావంటే నమ్మాలిగా. అది నమ్మం. జగన్ గారితో ఉండేది కూలీలే అని చెప్పేసి అంటున్నాడు కదా. అవును, మరి కూలీవాళ్ళు కూలీలే ఉంటారా? కూలీలేక రేపు సంగతి దేవుడికి తెలుసు. మంచి పనులు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు రాని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాని అంటే జనంలో ముద్ర పడిపోయింది. జగన్ గారు వస్తారని. వస్తారు గ్యారెంటీగా, తప్పకుండా. మీరు ఇంకోసారి వచ్చినా చెబుతాం జగన్ గారే వస్తాడని. గుర్తేంది కాదు, ఫ్యాను. బాబాయ్ చెప్పండి బాబాయ్, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? జగన్ వస్తేనే బాగుంటుందమ్మా. అన్నిటికీ, దేనికని పథకాలు ఆయన పెడతానికి కానీ, జనానికి ఇయటానికి కానీ, అన్నిటికీ జగనే సూపర్. జగన్ ఇచ్చిన తర్వాత ఇచ్చే ఉపయోగం ఉంది. ముందు ఆయన ఎందుకు ఆయన సీనియర్ అని ముందు ఇచ్చినట్టే జనం నమ్మేవాళ్ళు. ఆయన ఇచ్చిన తర్వాత ఇస్తే ఈయన లెక్కలోకి వస్తాడు. నమ్మే పని లేదు. వెనకడు కూడా రుణమాఫీ చేస్తున్నా ఎగ్గొట్టేసాడు, అయ్యి పోయినాయి. ఎక్కడ చేసిన మా ఇంట్లో కార్డు కూడా ఉంది. అదేదో కార్డు కూడా ఉంది, అది మధ్యలోనే ఆపేసాడు. చేయలే, సగంలోనే ఆపేసాడు అవి రుణమాఫీలో. బాగానే ఉంది, జగన్ కి అభ్యంతరం లేదు. అయ్యి అంతమంది వచ్చినా ఏమి ఉండదు. ఆయన వస్తేగా, ఆయన వస్తే ఇంక రానిటకి ఆయన జగమే తొక్కేస్తున్నారు రేపు అక్కడ.
పిఠాపురంలో తొక్కేస్తున్నారు జనం. అవునా? ఆ, ఈసారి మరి పులివెందులో టీడీపీ జెండా వస్తా అంటున్నారు. ఏది రాదు. ఆ, జగన్కి తప్పక ఎవడు వచ్చేలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేది జగనే. జగన్ గారే వస్తారు. ఆ, గెలిపిస్తానంటావు. గెలిపిస్తాం. ఎంత మెజారిటీ వచ్చింది బాబాయ్? మెజార్టీ సంగతి ఏం చెప్పలేమా. అంటే టికెట్లు ఎన్నో? 130 టికెట్లు వరకు వస్తాయి. 130 సీట్లు వస్తాయి. గ్యారంటీగా 130, 140 వరకు వస్తాయి అనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు మరి చంద్రబాబు అంటున్నాడు ఈ పథకాలు ఎక్కువ ఇస్తాను, పేదోళ్ళని ధనికుల్ని చేస్తాను, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కదా. ఈ పథకాలన్నీ ఇచ్చి శ్రీలంక చేశానని చెప్పాడు మొన్నటిదాకా. మరి ఇప్పుడేం మళ్ళీ జగన్ ఇస్తానంటే నేను ఇస్తానని చెప్పి అట్ట గురించి చెప్పు. మొన్నదాకా రాష్ట్రం నాశనం అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అసలు అవన్నీ మంచి పని కాదు అన్నాడు. మరి ఇప్పుడు మా అయ్యా నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఎవరు నమ్ముతారు అయ్యి? మొన్నటిదాకా వాలంటీర్లు వద్దు తీసేస్తాను, ఇప్పుడు చూసారు ముందు వాలంటీర్లు దెబ్బ కొట్టేసిందిగా. మళ్ళీ ఇప్పుడు 10,000 ఇచ్చి వాళ్ళే ఉంచుతాను అంటున్నాడు కదా. 10,000 అసలు వాలంటీర్లే వద్దంటే ఆయన 10,000 ఎత్తాడు. ఇప్పుడు ఎవరు నమ్ముతారు ఆ మాటలు? ఆ మాటలు ఎవరు నమ్మరు, ఎవరు నమ్మరు. పెంచినా మళ్ళీ జగన్ వచ్చి పెంచాల్సిందే కానీ ఈయన వల్ల ఏం కాదు, ఏం కాదు. 90% చేసేసాడు. ఈసారి మళ్ళీ గెలిపిస్తావా? ఎవరిని బాబాయ్? జగన్ ఇంకెవరు? ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకు జగనేనమ్మా. ఎందుకని? మాకు అంతే. ఎందుకనంటే అంటే అభిప్రాయం అంటే అన్ని అభివృద్ధి బాగా చేస్తున్నాడు కదా. ఇళ్ల ప్లాట్లు ఇచ్చాడా, మరి 18 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నాడా, మరి ఇంకా డోక్రా వాళ్ళకి ఇస్తున్నాడా, ఇంకా కావాల్సినవన్నీ ఇస్తానే ఉండే. ఇంకేంది ఇంకెక్కువ ఇస్తానంటున్నాడు ఇప్పుడు. అవి మోసపు మాటలమ్మా. చెబుతాడే కానీ అభివృద్ధి చేసిందే ఉంది. ఆయనే చేశాడంట ఇంతకు ముందు. ఏం చేసినా గానీ జగన్ లాగా చేయలేదు. ముందు ఛాన్స్ ఇచ్చినా చేయడు. ఒట్టి మాటలే, ఒట్టి మాటలే. జనాన్ని మోసం చేయటమే. పేదోళ్ళని ధనికులు చేస్తానంటున్నాడు కదా బాబాయ్. ఏ మాటలు ఈ ఒట్టి మాటలు కదా, చేసేది ఏముండదులేమ్మా. ఇప్పుడు రైతే రాజు అని చెప్పి చేస్తున్నాడు. రైతే రాదని ఏదో చెప్తా ఉంటారు. రేపు గెలిచినాక అంత డూబే, అంత డూబే. నమ్మే పరిస్థితి లేదు, అసలు నమ్మటానికి లేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాని అంటున్నాడు కదా బాబాయ్ జగన్ గారిని. ఈ రాని ఒట్టొట్టి మాటలు ఎన్ని చెప్పుకున్నా రేపు వచ్చేది జగనే, జగన్ గారే వస్తారు. మరి ఇప్పుడు జగన్ గారితో పాటు ఉండేది కూలీలు తప్ప ఎవరు నిలబడరు జగన్ తో అంటున్నాడు చంద్రబాబు గారు. సరే రేపు కూలీలు నిలబడతారు, అసలు నిలబడతారు, రేపు దొత్తాడు కదా. మరి ఇంకేంది, నాకు పైన ఉంది వెళ్ళాలి. గ్యారెంటీకి 90% ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? మేము జగన్కే ఓటేసేది. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. బాగుంటది. మాకు అన్ని మంచి చేస్తున్నాడని ఆయన వచ్చాయి. మా 2 పిల్లలు చదువుకున్నారు. 2 పిల్లలకి కాలేజీ ఫీజులు ఆయనే కడుతున్నాడు. ఫీజు ఏమంటారు వస్తుంది. మాకు కూడా ప్లాట్ వచ్చింది. దేవుని దయ వల్ల ఆయన పాలనలో మేము అందరం చల్లగా సుఖంగా సంతోషంగా ఉండం. ఎందుకంటే ఎప్పటికైనా ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఈసారే కాదు కానీ ఇవన్నీ ఎక్కువ ఇస్తానంటున్నారు కదా పథకాలన్నీ. ఇంకా ఏమో మాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అంతే. మీ ఒపీనియన్ అయితే జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాని అని చెప్పేసి అంటున్నారు కదా జగన్ గారిని. అది మనం చెప్పలేము. అది నేనైతే జగనే రావాలి నా ఇష్టంగా. నేను అంతానికే వేస్తాను ఓటు. వాళ్ళు ఇక్కడే మా పల్లెలోనే ఇచ్చారు, అటు పక్కన. మా దగ్గర ఇంతవరకు 1 పైసా కూడా వాళ్ళు ఏ విషయంలో కూడా లంచం తీసుకోలేదు. చక్కగా బాగా జరుగుతుంది. పిల్లలు ఏం చదువుతున్నారు? అమ్మాయి బీటెక్ అయిపోయింది, అబ్బాయి కూడా చదువుతున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఇద్దరికి. ఓకే, సో బానే ఉంది. నీకు ఈ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది అన్న? కొంచెం ఐడియా అయితే వచ్చి ఉంటది నీకు ఇప్పటికి. ఈ గవర్నమెంట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కూడా ఇదే రావాలని అనుకుంటున్నాను. ఎందుకని? అంటే మాకు అమ్మఒడి ఇస్తున్నారు, అమ్మ వాళ్ళకి ఫ్లాట్స్, అన్ని రుణమాఫీలని అవని ఇవని చాలా ఇస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మాకైతే అభివృద్ధి కనిపిస్తుంది. గవర్నమెంట్ అయితే బానే ఉందంట. ఇప్పుడు ఈ పథకాలన్నీ చంద్రబాబు ఇంకెక్కువ ఇస్తానని చెప్పేసి అంటున్నారు. అవన్నీ మేము నమ్మం, అంతకు ముందు చూసాం కాబట్టి మాకు జగనే కావాలి. అంటే ఇప్పుడు పేదవాళ్ళని ధనికుల్ని చేస్తాను, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. మేము జగన్కే వేస్తాం. మరి ఇప్పుడు జగన్ గారితో ఉండేది ఓన్లీ కూలోళ్ళు తప్ప ఎవరు నడవరు జగన్ తో అని చెప్పేసి అంటున్నాడు కదా చంద్రబాబు గారు. అది ఎంతవరకు నిజం అసలు? అదైతే అలా ఏం కాదు, అందరూ ఉంటారంట. అందరూ ఉంటారు, అందరు సపోర్ట్ చేస్తారు. ఉండరు, ఓన్లీ కూలీలు మాత్రమే ఉంటారు. లేదు, అందరు సపోర్ట్ చేస్తారు. ఆయన చేసిన వాటికి అందరు సపోర్ట్ చేస్తారు.
సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అసలు రానివ్వను జగన్ ని తొక్కేస్తాను ఆయనకు అసలు లేదు లేదు జరగదు, ఆ పని మాత్రం జరగదు. ఈసారి నెక్స్ట్ ఆయనే వస్తారని చెప్పేసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆహా, లేదు జగనే వస్తారు. జగన్ గారే వస్తారంట. జగన్ గారు వస్తేనే బాగుండిద్దా? మొన్న ఒక దాడి జరిగింది కదా జగన్ గారి మీద, అది ఆయన సొంతగా కావాలని చేయించుకున్నాడని చెప్పేసి అంటున్నారు. లేదు, ఇలా తప్పుడు ప్రచారాలు అలా చేస్తున్నారు. టైంలో సింపతి కోసం చేశాడు అని చెప్పండి. అలా అయితే కాదు. అదేం కాదు. సో ఇలా ఈ పొత్తులు పెట్టుకొని రావడం వల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటావా? 2-3 పార్టీస్ కలిసి వస్తున్నాయి కదా, సో వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటావా? ఏవో మరి, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసారు కదా, జగన్ గారిదేమో ఒక్క పార్టీయే. అలా ఏం జరగదు. ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ అయితే అందరి సపోర్ట్ ఉండడం వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు.